హలో ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆ గార్డెన్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది టైటిల్స్ అవి చూస్తుంటే. ఒక అందమైన మిద్దె తోట చూపిస్తాం అనుకుంటున్నానండి. మిద్దె తోట మాత్రమే కాదు, చాలా కొత్త కొత్త ఐడియాస్ కూడా అంకుల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంకుల్తో మాట్లాడి అసలు ఆ మిద్దె తోట అంతా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే అండి. నా పేరు రాపోలు వెంకటేశ్వర్లు, బృందావన కాలనీ, నల్లగొండ. నేను హాస్టల్ వెల్ఫేర్గా పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత కాలక్షేపానికి ఈ యొక్క రూఫ్ గార్డెన్ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొక్కలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నేళ్ళు అవుతుంది అంకుల్ స్టార్ట్ చేసి? మేము స్టార్ట్ చేసి 1 year అవుతుంది. 1 yearలోనే ఇంత పెద్ద డ్రాస్టిక్ చేంజ్. అసలు చాలా బాగా అనిపించింది నాకు పైకి వెళ్ళి చూసాక. మీకు కూడా చూపిస్తే ఎట్లా ఉందో. ఓకే, మీరు స్టార్ట్ చేసినప్పుడు పడ్డ ఇబ్బందులు, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అసలు? నేను హాస్టల్ వెల్ఫేర్గా ఆఫీసర్ ఉన్నప్పుడే ఇవి కిచెన్ గార్డెన్ చేశాను గవర్నమెంట్ బిల్డింగ్లో. ఆ తర్వాత అనుభవంతో రిటైర్ అయిన తర్వాత మనకు ప్రత్యేకంగా మెయిన్గా నేను యోగా కోసం, మెడిటేషన్ కోసం నేను లాన్ ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాను. ఓకే, మెయిన్గా లాన్ కావాలి. లాన్ కావాలంటే ఎక్కడ అంటే మనం వెళితే దూరం వెళ్ళాలి, రావాలి. అక్కడ మనకు అనుకూలమైనటువంటి మెడిటేషన్కి అనుకూలంగా ఉంటుంది ఉండదు అని చెప్పేసి మిద్దె మీద లాన్ పెట్టుకుంటే బాగుంటుందని పైన లాన్ ఏర్పాటు చేసుకున్నాను. దాంతోపాటుగా ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ కెమికల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ కూరగాయలకు వాటికి వీటికి బాగా మందులు వాడి పండిస్తున్నారు. ఎక్కువ పంట రావాలని చెప్పేసి మందులు వాడుతున్నారు, పిచికారీ చేస్తున్నారు. కాబట్టి అది కాకుండా ఆర్గానిక్ ఫుడ్ తోటి చేయించుకుంటే బాగుంటుందని ఇంట్లోనే మామూలుగా సింపుల్గా మా ఇంటి వరకు సింపుల్గా పెట్టుకున్నాం. అంతవరకు ఆకుకూరలు ముందుగా మొదలు పెట్టాం, ఆ తర్వాత కూరగాయలు పెట్టుకున్నాం. దాంతోపాటుగా కొన్ని పండ్ల మొక్కలు కూడా ఉంటే బాగుంటుందని ఆ విధంగా గ్రాడ్యువల్గా మొదలు పెట్టాము. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఒకటి యాడ్ చేస్తూ పోతా ఉంటాం, ఒకటి యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే రండి. మెట్ల మీద కూడా చిన్న చిన్న బాటిల్స్ని కట్ చేసి వాటిని ఒక అందంగా తీర్చిదిద్ది వాటికి కలర్ వేసి కింద డ్రిప్ ట్రే కూడా పెట్టారు. ఎంత బాగుంది చూడండి. అంటే మెట్లు ఏమాత్రం పాడవకుండా ఇంత అందంగా ఉండేటట్టు పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఒక క్లిప్పింగ్స్ తీసుకొని యాడ్ చేస్తాను. అంకుల్ అక్కడ లక్కీ ఇట్రా పోనీ చూడండి. మిద్దె తోట పైకి వచ్చాం. మా బుజ్జి తల్లి పైన మడుల్లో చూస్తుంది, మొక్కలన్నిటిని చూస్తుంది. ఇప్పుడు ఇదంతా మిద్దె తోటనే. మనం ఒక్కొక్క పార్ట్ మెల్లిమెల్లిగా చూద్దాం. లక్కీ ఏం చేస్తున్నామ్మా? మా మిద్దె తోటలో కూరగాయలకు, పూల మొక్కలకు మాత్రం ఇలాంటి టబ్బులు ఏర్పాటు చేసుకున్నామండి. ఇలాంటి టబ్బులు ఏర్పాటు చేసినాం. పండ్ల మొక్కల కోసం ప్రత్యేకంగా 4x4 మడులు కట్టామండి. ఈ ఒక 4x4 మడులు 8 అంగుళాల హైట్ ఉంటుంది, 2 ఫీట్ల పొడవు ఉంటుంది, 6 అంగుళాల వెడల్పుతోటి ఇది ఒక 45 రూపాయలు దాకా పడుతుంది. ఇలాంటి ఇటుకలు 20 ఇటుకలతో ఈ మడి తయారవుతుంది. 4x2 4x2 ఒక 2 బండలు వేసేసి ఆ బండల మీద ఈ ఇటుకలు అమర్చుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మడి నేను సొంతంగా కట్టుకున్నాను. కరోనా పీరియడ్లో మరి ఎవరు మేస్త్రి రమ్మంటే భయపడుతున్నారు ఎవరింళ్ళలో పోవాలన్నా. అలాంటప్పుడు నాకు అనుభవంతో గతంలో ఇల్లు కట్టించిన అనుభవం ఉన్నది. వాళ్ళు చేస్తుంటే చూశాను. దాన్ని బట్టి చక్కగా మేమే మా మేడం గారు నేను కలిసి ఒక్క ఇబ్బంది ఎక్కడంటే ఆ 2 బండలు పైకి తీసుకొచ్చేది ఇబ్బంది ఒకటే. 2 బండలు తెచ్చాము, 4 ఇటుకలు కింద పెట్టి దాని మీద పెట్టేసాం. పైగా నిమ్మలంగా చక్కగా ఇటుకలు కట్టాము. ఇది కింది లేయర్ ఒకరోజు, అక్కడ కింది లేయర్ ఒకరోజు, ఈ పై లేయర్ ఒకరోజు. 2 ఇటుకలు మాత్రమే పెట్టామండి. దాదాపుగా 16 ఇంచులు వచ్చింది. 8, 16, 2 ఇంచుల మాలు 18 ఇంచులు వచ్చింది. 18 ఇంచుల మాలు వస్తే 1.5 ఫీట్ వచ్చింది. మనం 1.5 ఫీట్ వరకు మట్టి పోస్తున్నాం. ఒక పండ్ల మొక్క పెట్టాము, ఒక పూల మొక్క పెట్టాము. పెద్ద మొక్కలు 2 పండ్లయి, 2 పూలయి. ఇలా పెద్ద మొక్కలు అన్నీ కూడా వాటికి పెట్టుకుంటూ తీగ జాతి వాటికేమో అక్కడ 2x4 కట్టానండి. 2x4 అంటే ఆ పక్కన మనకి కాంపౌండ్ వాల్ ఉన్నది కాబట్టి దానికి మనం చక్కగా పల్లెటూరు వాతావరణం కోసం చక్కగా డెకరేషన్ చేసుకున్నాం. ప్లస్ తిరగడానికి కూడా ఉండాలి కాబట్టి బీమును బేస్ చేసుకొని 2x4 2 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల పొడవు. ఇక్కడ ఎక్కువ వెడల్పు ఉన్నది కాబట్టి అక్కడ 8 ఫీట్లు కట్టేశాను. 2 కలిపి ఒకటి దగ్గర కట్టాను అనమాట. ఓకే, ఇది 8 ఫీట్ల పొడవు అండి. 8 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల వెడల్పు. తర్వాత మనకు 18 ఇంచులు, 16 ఇంచులు, 17 ఇంచులు, 1.5 హైట్ వస్తుంది అనమాట. అందులో తీగ జాతి పెట్టాను. అది మొన్నటిదాకా చిక్కుడు పెట్టాము, ఇప్పుడు అది బీర పెట్టాను, మన సొరకాయ. ఆ విధంగా తీగ పారుస్తున్నాం. అందులో కూడా ఒక జామ మొక్క పెట్టాం. అందులో ఎలివేషన్ ఎట్లా చేసిర్రు మీ మడికి?
మడికి కింద ఆనకుండా ఈ మడికి కింద 2 ఇటుకలు పెట్టామండి. 2 ఇటుకలు పెట్టాం, దాని మీద బండలు వేసాం. ఓకే, బండలే వేసిరా? బండలే 4x2, 4 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల వెడల్పు. మళ్ళీ 4 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల వెడల్పు. ఓకే ఓకే వేసి వాటి మీద ఇటుకలు పెట్టేసాం. వాటర్ రావడం కోసం ఈ హోల్స్ పెట్టుకున్నాం. ఇక్కడ డ్రైనేజ్ 4 వైపులా వాటర్ రావడం. ఇది ఇక్కడ పిల్లరు, ఇది పిల్లర్ అండి, బీము. అది పిల్లర్ బీమ్. దాన్ని బేస్ చేసుకొని మడి కట్టాం. ఓకే ఓకే, అంటే హెవీ వెయిట్. మా మొత్తం తోటలో ఎక్కడ ఏ టబ్బు పెట్టినా కూడా పిల్లర్ బేస్ చేసుకొని మాత్రమే పెట్టాం. పిల్లర్ బీమ్స్. ఇప్పుడు ఇక్కడ బీమ్ ఉంది, ఈ బీముని బేస్ చేసుకొని పెట్టాం. ఇక్కడ అది ఉంది, భీము నుంచి బేస్ చేసుకొని 2 భీముల మధ్యన బేస్ చేసుకొని మడి కట్టాం. ఇటు కూడా భీము ఉంది. దాదాపుగా స్లాబ్ కి 5 పిల్లర్స్, అడ్డం పిల్లర్లు ఎక్కడ ఉంటాయో చూసి కరెక్ట్ గా ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని పెట్టాం అనమాట. కొంచెం హెవీ వెయిట్ ఉన్నా కూడా మంచిగా, ఏ వెయిట్ ఉన్నా ఆ భీము బేసింగ్ ఉంటుంది కాబట్టి దానికి 1 ఫీట్ అటు 1 ఫీట్ ఇటుగా, 1 ఫీట్న్నర అటు 1 ఫీట్న్నర ఇటు, ఎందుకంటే బేస్ ఉంటుంది కాబట్టి. ఇది కూడా అంతే, అది పిల్లర్ బేస్. మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో మనం వెళ్ళడం కోసం చక్కగా వాకింగ్, మన లాన్లో కూడా మిద్దె తోటలో కూడా వాకింగ్ చేసుకోవాలనుకుంటే చక్కగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాను అనమాట. ఇది ఒక మడి 4x2, ఇది ఒక మడి 4x2. ఇందులో మామిడి మొక్క పెట్టాను, ఇందులో చింత చెట్టు పెట్టాను. చింత చిగురు వస్తుంది మనకి. దానికి అడ్జసెంట్గా ఈ బచ్చల కూర పెట్టుకున్నాం. ఇక్కడ దొండ పెట్టాం, దొండ పైకి పాకిస్తున్నాం. ఓకే, అట్లా ఒక తీగ జాతి. ఇందులో చిక్కుడు పెట్టా, ఇక్కడ బీర పెట్టాను, అక్కడ కాకర పెట్టాను, ఆ పక్కన పండ్ల మొక్క పెట్టాను. ఇలా పెద్ద లోతు ఉన్నటువంటి మడులలో మనము ఈ తీగ జాతి పెట్టుకున్నాం. ఇవి ఎన్నాళ్ళు 2 నెలలు 3 నెలలు ఉంటాయి. ఇది మాత్రం పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని పర్మనెంట్గా పెట్టేసుకున్నాం అనమాట. పండ్ల మొక్క పర్మనెంట్. ఈ మడులు నింపటం కూడా ఒక లేయర్ ఏమో ఆకులు వేసాను, ఎండాకులు. ఒక లేయర్ మట్టి పోసా, మళ్ళీ ఒక లేయర్ ఎండాకులు, మళ్ళీ మట్టి, కొంత వర్మీ కంపోస్టు, కోకోపీట్. కోకోపీట్ తక్కువ వాడాం, ఎందుకంటే పళ్ళ మొక్కలు కాబట్టి మొక్కలు అటు ఇటు ఒరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మట్టి శాతం 60% కలిపి మట్టి ఎక్కువ పెట్టాను అనమాట. మట్టి ఎక్కువ పెట్టిన కోకోపీట్ తక్కువ వేసిన తర్వాత వేపపిండి కూడా ఎరుపురు రాకుండా వేపపిండి కలిపాను. కొంత ఆముదం పిండి కూడా వేసా, ఆముద చెక్క కూడా కొంత వేసాను అనమాట. ఇవేమో గ్రో బ్యాగ్స్. ఈ గ్రో బ్యాగ్స్ టెస్టింగ్ పర్పస్లో పెట్టాము. ఇవి కూడా పాలకూరకి. తర్వాత ఇక్కడ వచ్చేసి పసుపుకు పెట్టుకున్నాం. ఇది పసుపు అండి, ఇది పసుపు వస్తుంది. కొన్ని మిర్చి మొక్కలు పెట్టాం, కొన్ని తోటకూర మొక్కలు పెట్టుకున్నాం, కొన్ని బీర మొక్క పెట్టుకున్నాం. ఈ తర్వాత మన పుదీనా పెట్టుకున్నాం. ఈ విధంగా అంటే దాదాపుగా మనం సాధ్యమైనంత వరకు అన్ని రకాల కూరగాయలు రావాలి, అన్ని రకాల ఆకుకూరలు ఉండాలి, అన్ని రకాల పళ్ళు కూడా ఉండాలని చెప్పేసి మామిడిలో ఒక 2-3 రకాలు, జామలో ఒక 2-3 రకాలు, తర్వాత మనకి బత్తాయి ఒకటి, నిమ్మ, స్వీట్ నిమ్మ, ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం. దీనికోసం ప్రత్యేకంగా ఇవి 100 రూపాయలకు ఒక టబ్బు, మన కూలర్ టబ్బులు ఖరాబ్ అయిపోయినాయి. ఈ టబ్బులు అనమాట 100 రూపాయలకు కూడా దొరికింది, క్రాప్ షాప్లలో తీసుకొచ్చాను అనమాట. వీటన్నిటికీ మరి జీవామృతం తయారు చేయడం కోసం ఈ విధంగా ఈ క్యాస్ట్రాల్ ఒక డబ్బా తీసుకొచ్చి ఇందులో 1 కిలో బెల్లం వేసాను, 1 కిలో మన శనగపిండి వేసాను, తర్వాత 1 కేజీన్నరంతా పుట్టమట్టి వేసాను, తర్వాత ఒక 2 లీటర్లు గోమూత్రం తెచ్చిపోసాను, ఒక 2 కేజీలంతా ఆవు పేడ తెచ్చేసాను. ఇంతవరకు వేసి చక్కగా ఇప్పుడు ఇది 5 రోజులు దాటిందండి, 5-6 రోజులు అయింది. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఈ విధంగా తిప్పుతున్నా. ఇట్లా తిప్పాలి. ఓకే, సో అవన్నీ తెచ్చి దాంట్లో వేసాను. ఇక్కడ ఈ పై లేయర్ వచ్చింది కదా, ఇది తయారైందని చెప్పినారు అనమాట. వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ 3 రోజుల నుంచి కాస్త మనకి అదిగోండి సవ్య దిశలో కలుపుకోవాలి. మంచిగా తయారైంది. ఆ పైన తెట్టు వచ్చిందంటే ఇంకా రెడీ అయినట్టే. ఈ పైన తెట్ట వస్తే రెడీ అయినట్ట. ఓకే, ఇది మొదటిసారి మనం ప్రయోగం చేసాం. అంతకుముందంటే ఇది తీసుకొచ్చాము మనం, పంచగవ్య కొని వాడాము ప్రారంభంలో. ఆ తర్వాత మనకి మేము ఏం చేసినామంటే ఆవు పేడ తీసుకొచ్చి డైరెక్ట్గా మళ్ళల్లో వేసాను అనమాట. అప్పుడు మనకి తెలవక డైరెక్ట్గా ఇలా ఇందులోనే డైరెక్ట్ వేసాం, మాగిన పేడ డైరెక్ట్ వేసాం. నాటు చిక్కుడు ఇది ఎప్పుడు తెంపినా దాదాపుగా 1/2 కేజీ దాకా వస్తున్నాయి. దేశీ వెరైటీ చాలా బాగా వస్తుంది. వీటికి మామూలు మన వేరే చిక్కుడికేమో పురుగు మన ఎక్కువ వచ్చేది, దీనికి జర తక్కువ వస్తుంది. నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను అనమాట.
ఇలా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నా. ఇది ఆన్లైన్లో తెప్పించాను, ఒక 300 రూపాయలు ఏమైంది స్ప్రేయర్. 2 లీటర్స్ స్ప్రే చేసి ఇలా ఇది వస్తుంది మరి. ఇట్లా దాంట్లో వాటర్ పోసి నీమ్ ఆయిల్ వేసి మనం కొంచెం ఇట్లా చేసినా కూడా అట్లా స్ప్రే చేస్తుంది. సూపర్ అంకుల్. స్ప్రే బగారాకు చాలా బాగుంటుంది. ఇట్లా ఈ ఎండినాకు వేసుకున్నా, ఈ పచ్చాకు తీసుకున్నా 1 or 2 ఈజ్ ఎనఫ్. మంచిగా బగారా ఎప్పుడైనా సండే బగారా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి 1-2 ఆకులు తీసుకొచ్చి చక్కగా అందులో వేసుకొని అనుకోండి, బ్రహ్మాండంగా వస్తుంది అనమాట స్మెల్. పైపు చూడండి, పైపు మన కేసింగ్ పైప్ లాంటిది కదా ఇది. అవునండి. దానికి పైన హోల్ చేసి పైన కట్ చేసి పెట్టేసాం. ఇలా చక్కగా బారిందని ఎక్కువ తక్కువ పెరుగుతుంటే నీట్గా కట్ చేసి చక్కగా డెకరేట్. ఇది కూడా రావాలి, ఇంకా అది కూడా హ్యాంగింగ్ అది కూడా వస్తాం. అంకుల్ వాళ్ళ శ్రీమతి గారు కూడా ఉన్నారు, ఆంటీతో మాట్లాడతాం. నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు, మీ ఇంట్రడక్షన్ మన ప్రేక్షకులకి చెప్పండి. నా పేరు రాపోల రమణమ్మ. మేము ఈ మిద్దె తోట పెట్టుకొని సంవత్సరం అవుతుంది. అయితే రిటైర్ అయిన తర్వాత కాలక్షేపం ఉండాలి కదా అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేసినాం. అది ఇంత పెద్దగా అయింది. పెట్టేటప్పుడు ఇంత పెద్దగా అయింది అనుకోలేదు అసలు మేము. ఇప్పుడు మిద్దె తోట చేస్తున్న వాళ్ళు ఎవరిని అడిగినా అదే చెప్తారు. స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా 4 కుండీలతో స్టార్ట్ చేస్తాం, తర్వాత ఒకేసారి ఒక సంవత్సరం తిరిగే లోపు ఇలా అవుతుంది అనమాట. కానీ ఎంత ఆపు చేద్దాం అంటే అది ఆగట్లేదు. ఒకదాని బట్టి ఒకటి వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి కొత్త తెచ్చుకోవడం, పెట్టడం, ఈ స్టాండ్లు, కలర్లు తెచ్చుకోవడం, విత్తనాలు తెచ్చుకోవడం, మొక్కలు తెచ్చుకోవడం కనిపించి ఇంకా పిచ్చిలాగా అయిపోతుంది. ఇది ఒక అడిక్షన్ లాగా మారిపోతుంది. అండ్ అది ఒక మంచి అడిక్షన్. ఇక దీన్ని ఇట్లా సంవత్సరం, ఇదంతా ఒక సంవత్సరం ఉంది. సంవత్సరం కష్టం ఇది సంవత్సరం కష్టానికి ఫలితం. కానీ మీ ఫలితం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి అన్నీ చూసేద్దాం అండి ఒక్కొక్కటి. లోటస్లు, మిద్దె తోటలో లోటస్లు పెంచాలని కొన్ని గింజలు తెచ్చేసినాం. ఇట్లా రుద్ది వేస్తే మొలకలు వస్తాయని. అట్లా రాలేదు. ఒకటి కొనుక్కొచ్చినాం, అట్లా రాలేదు. ఒక ఊరికి పోతుంటే మధ్యలో పెద్ద చెరువు కనిపించింది. ఆ చెరువులో మొత్తం ఇవే ఉన్నాయి లోటస్లు. ఇంకా పోయి దిగి వేర్లతో సహా బిక్కొని వచ్చి ఇవి పెట్టుకున్నాం. ఇవి మాత్రం ఇట్లా ఆకుల వరకు వచ్చినాయి, ఇంకా పూలు రాలేదు. పూలు వస్తే మాత్రం ఈ గులాబీ రంగు కలర్, మంచి కలర్. ఇవి ఎప్పుడో తెలియదు. సరే ఆకులున్నా చాలు మాకని చెప్పి దానికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి కుండీ కొనుక్కొచ్చుకొని లోటస్ పెట్టుకున్నాం. మిద్దె తోటలో ఇదొక లోటస్ పాండు అరేంజ్మెంట్. ఇది నేనైతే ఫిష్ది, లోటస్కి, ఇంకా అన్నిటికీ ఇది. దీంట్లో లోటస్ ఉన్నాయా? లోటస్లు పెట్టినాం కానీ ఈ చేపలకు డిస్టర్బెన్స్ అవుతుందని తీసేసినాం. అయితే ఇది మీరే అరేంజ్ చేసుకున్నారా? ఇది ఇదంతా మీ ఇద్దరం కలిసి కట్టుకున్నదే మీరు సొంతంగా ఆలోచనతో. దీంట్లో అదేంటిది పంపుతో కూలర్ పంపు, కూలర్కి ఉంటుంది కదా మోటారు, ఆ మోటార్ ద్వారా నీళ్ళు పైకి కిందికి వస్తుంటాయి. ఓకే ఓకే ఓకే. దానికి పవర్ కనెక్షన్ ఇచ్చేసి ఆ పైప్ అక్కడ పైనుంచి పెట్టి ఇట్లా ఫ్లో అయ్యేటట్టు చేసారు. ఎంత మొత్తం కట్టడానికి 4 రోజులు పట్టింది. ఇది మీరు కట్టడానికి. వాటికి టైల్స్ కూడా చూడండి ఎంత మంచిగా వేసారు. ముక్కలు పగిలిపోయిన షాప్ ముందల ఖరాబ్ అయినాయి, పారేస్తారు కదా వాళ్ళు. ఇది ఏరుకొచ్చుకొని వాటిని మంచిగా కొంచెం కొట్టుకొని నీట్గా కడుక్కొని రోజు కొంచెం ఒక 3-4 గంటలు దీనికి కేటాయిస్తే ఒక 1 రోజులలో ఇది తయారైంది. ఎక్సలెంట్ ఐడియా. అసలు ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అది ఆన్ చేసుకుని. చెట్లకు కూడా ఈ సౌండ్ బాగుంటుంది, వాటికి కూడా వర్షం వస్తుందన్న ఫీలింగ్ రావాలని ఇట్లా 3 ఉన్నాయి. ఇదొకటే, ఇక్కడ ఒకటే, ఇది మేము కట్టుకుందే, ఇది మేము కట్టింది సొంతంగా. అక్కడ ఒకటేమో కొనుక్కొచ్చింది. ఓకే ఓకే. అక్కడ కూడా ఇంకొకటి ఉందండి, చూద్దాం. వీడియోలో ఏం కనిపిస్తాయో కానీ చూడండి ఫిష్లు. సూపర్. కింద రెడ్ కలర్ కనిపిస్తున్నాయి. 15 days అయింది. ఇంకా వాష్ చేయాల్సింది, శుభ్రం చేసి పెట్టాల్సింది. నా దగ్గర అవి ఉన్నాయి, నేను ఇస్తాను. మరి దాంట్లో ఆక్సిజన్ ఏమైనా పెడతారా? ఏం లేదు, ఇక ఖాళీ అట్లనే. ఇంకెప్పుడన్నా ఇది అది వేసినప్పుడు ఆ బుడగలు అవి వస్తే అవి రన్ అయితే ఆక్సిజన్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. స్టీల్ ప్లేట్లు, మజా బాటిల్, వాటిని ఉపయోగించి చేసింది అది. ఇది మజా బాటిల్. అందులో మోటార్ ఉంది, సౌండ్ వస్తుంది. ఆ కుండీ కూడా మేము పోసుకుంది. ఇది సిమెంట్ కుండీలు మేమే పోస్తున్నాం. మీరు తయారు చేసేది? సారు చేస్తాడు, నేనేం పక్కన ఉండి అందిస్తా ఉంటాను. సిమెంట్ కలిపి తాపి వేస్త్రీ నేను, ఆయన వేస్త్రీ, నేనేమో కూలామని. ఎవరి ఇంట్లో అంతే అంటే
ఇదేమో మొత్తం స్టెప్పులు ఇది హైదరాబాద్ ఆన్లైన్లో బుకింగ్ చేసి తెప్పించింది మా అమ్మాయి. వర్టికల్ గార్డెనింగ్ కోసం. ఓకే, చాలా బాగుంది టవర్. ట్రైపాడ్స్ ఇవి, ఆ, ట్రైపాడ్స్ ఇట్లా పెట్టుకున్నారు చూడండి. పాత సామాన్లు అమ్మే షాపులలో పాత మంచం, ఇది హాస్పిటల్ మంచమో ఏదో, ఓహో, అవి ఆ స్టాండ్లన్నీ పాత ఇనుప సామాన్లలో సెకండ్ హ్యాండ్లో కొనుక్కొచ్చుకుంటారు. ఇప్పుడు ఈ స్టాండ్ ఈ స్టాండ్ కూరగాయల షాపులలో వాళ్ళు కూరగాయల బుట్టలు పెట్టుకునే షాప్ ఖరాబ్ అయితే అమ్మేస్తే వాళ్ళ కాడ మేము కొనుక్కొచ్చుకొని దానికి కలర్ చేసుకొని అట్లా స్టెప్ కొంచెం రీమోడలింగ్ చేసి మీరు వెల్డింగ్ అవి ఇవన్నీ చేపించి పెట్టారా? ఇవన్నీ అంతే. ఇవన్నీ మనం స్కూల్ బిల్డింగులు తీసేసినప్పుడు కిటికీలు ఫ్రేములు తీసేస్తారు కదా, ఆ ఫ్రేముల్ని కొనుక్కొని ఈ కింద ఇవి పెట్టించుకొని అట్లా స్టాండ్లు తయారు చేస్తారు. భలే ఉందా అంటే మీ ఐడియా, సూపర్, అసలు ఎక్సలెంట్ ఐడియా. ఇంక కింద పెడితే మొత్తం ఊకే మట్టి కింద పడుతుంది, ఊడవాలంటే ఇబ్బంది అని చెప్పి అన్నిటికీ అట్లా స్టాండ్లు తయారు చేసుకున్నాం. అవి తెచ్చుకొని అవి కలర్లు వేపించుకొని అన్ని కలర్ చేసుకోవడం. కూలర్ది కదా ఇది కూలర్ టబ్బు. ఇంత పచ్చిమిరపకాయలు పెట్టిన నారు మొన్ననే. ఈ టబ్బు కూడా కొనుక్కొచ్చిరా? సెకండ్ కొనుక్కొచ్చిన 100 రూపాయలకు ఒక టబ్బు ఇస్తారు పాత సామాన్ షాప్లో. ఓకే, కొనుక్కొచ్చి కలర్ చేసి పెట్టినాం. అక్కడ ఇంకొక 4 ఉంటాయి అట్లాంటివి. ఓకే ఓకే. ఇవన్నీ క్యాబేజీ క్యాలీఫ్లవర్. ఇవా అంటే ఇది 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 క్యాలీఫ్లవర్. ఇది క్యాలీఫ్లవర్ అంటే ఇది క్యాబేజీ. ఓకే ఓకే. చామగడ్డ, చామదుంప. ఓకే, చామగడ్డలు పెట్టారు. ఈ వంకాయలు ఇంత చిన్న చెట్టుకి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. మీరు ఏమేం కలుపుతారు అంటే మన మట్టి మిశ్రమంలో? ఇది కోకోపిట్, వర్మి కంపోస్ట్, ఇంకా నీమ్ కేక ఏమంటారు కదా, వేపపిండి, అవన్నీ ఇక తెచ్చి మట్టిలో కలిపేటప్పుడే పెట్టినాం. అప్పుడు కొన్నిటికి పెట్టకుండా తర్వాత వేస్తున్నాం అప్పుడప్పుడు. ఓకే, అంటే ముందు అప్పుడు ఫస్ట్లో అవన్నీ తెలియదు మాకు. తర్వాత తెలుసుకొని మళ్ళీ అప్పుడు పెట్టే వాటిని మళ్ళీ మట్టి తీసి అన్ని మళ్ళీ ఇవన్నీ కలిపి మళ్ళీ అట్లా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు బుద్ధ విగ్రహం పిల్లర్ మీద, పిల్లర్ చుట్టూ పూల మొక్కలు, భలే అందంగా ఉందండి. ఎవరు గార్డెన్లో ఉండేదే ప్రశాంతత కోసం కాబట్టి, ప్రశాంతత అంటే బుద్ధుడు కాబట్టి బుద్ధుని విగ్రహాలు పెట్టుకున్నాం. ఈ పూలు భలే ఉన్నాయండి. అవును, ఇది కొత్తగా మొన్న ఈ మధ్యన తెచ్చిన చెట్టే, కానీ పూలు మాత్రం మంచిగా ఉన్నాయి కలర్స్. ఇది మిల్క్ వీడ్ అంటారు అనుకుంటా దీన్ని. ఏమో పేర్ల సంగతి సరిగ్గా తెలియదు, మా అమ్మాయే తెస్తుంది అన్నీ. నేను చెట్లకి నీళ్ళు పోయటం ఏమనుంటే చూసుకోవడమే. ఇది చూడండి, ఇది ఇది ఒకటేసారి పెట్టినాము. ఈ 2 ఇట్లా ఏమో ఎందుకో ఇంత మంచిగా వచ్చినాయి, అయ్యేం రాలేదు. అన్నీ ఒకటే రోజు పెట్టినాయి మళ్ళీ. ఓకే, అక్కడ కొంచెం స్లో ఉంది. ఇది మాత్రం ఈ 2 ఇట్లా మాత్రం ఇంత పెద్దగానే. ఇదేం వెరైటీ అంటారు? ఏమో మరి ఇది వెరైటీ, మూడు వెరైటీలు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, ఇంకేమో అంటారు ఆ వెరైటీలు అయి ఉంటాయి. ఈ పూల కాగితం పూల చెట్టు కింద ఉండే తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో పెట్టినాం. చాలా అందంగా ఉంది కాగితం పూల చెట్టు. చెట్టు నేను కొమ్మ నిండా పూలే కనిపిస్తుంది. అదొక గుత్తిలాగా వస్తుంది మంచిగా. ఈ ఏరియాలో మిద్ద మీద కూర్చోడానికి చేశారు కదా అంటే ఈ సెటప్, కూర్చోడానికి ఉండాలని. ఇవేమో కార్ టైర్లు. ఓకే, వాడికి కలర్ వేసి ముగ్గులేసినాం. అది పిల్లర్ ఉందా? పిల్లర్ ఏం లేదు, ఈ టైర్లలో మొత్తం కంకర ఇసుక పోసి నింపేసినాం బ్యాలెన్స్ ఉండటానికి. దాని మీద ఇది బండ, ఈ మనం సిమెంట్ దిమ్మెలు ఇది తెచ్చి దీనికి ఇట్లా పెయింట్ వేసుకున్నాం. చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ పూలు మంచిగా పూస్తున్నాయి. ఇది నర్సరీ సూర్యాపేట నుంచి తెచ్చినాము. అసలు మొగ్గలు వచ్చిందాక మొగ్గలే కనిపించవు, తెల్లారు చూసేసరికి పూలు తయారై ఉంటాయి. మొగ్గ కనపడదు మనకు అసలు. అది పూసింది ఎన్ని రోజులు ఉంటుందో మరి? ఇది ఇప్పుడు 10 రోజులు అవుతుంది పూలు పూసి. ఓకే, ఈ లాన్ చూడండి ఒక్కసారి. లాన్ చూద్దాం మనం. లాన్కి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది, అక్కడ నుంచి ఉన్నట్టుంది, 3 వైపుల నుంచి ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి సాయంత్రం పూట ఇక్కడ వచ్చి కూర్చుంటే. దీంట్లో అంకుల్ యోగా చేస్తారంట, ఇక్కడ కూర్చొని మెయిన్గా యోగా కోసమే స్టార్ట్ చేశారు కదా అంటే ఇది యోగా కోసమే. అయితే ఇప్పుడు మరి మిద్ద మీద ఇది మట్టి పోసి పెట్టిరా? కింద కూల్ పెయింట్ వేపించి ఒక పట్టా వేసినాం. పట్టా వేసి పట్టా మీద మట్టి పోసి, మట్టి మీద ఈ సూర్యాపేట నుంచి తెప్పించినాం. ఇక్కడ దొరకలేదు నల్గొండలో, ఇంత తక్కువ అయితే ఇయనన్నారు. అంటే ఇది షీట్స్, గడ్డి షీట్స్ లెక్క దొరుకుద్ది కదా? గడ్డి షీట్స్ సూర్యాపేట నుంచి తీసుకొచ్చి వేసినాం. కింద పట్టా మీద మట్టి మీద ఈ షీట్స్. ఇట్లా ఉంటే కిందికి నీళ్లు లీక్ ఏం లేదు, కూల్ పెయింట్ వేసినాము. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకనే ఇది మొదలు పెట్టినాం. ఫ్లోర్ కూడా రూఫ్ అది ఉంది, ఫ్లోర్ ప్రూఫింగ్ ఉంది, వాటర్ ప్రూఫింగ్ ఉంది. అండ్ ఇది వాన వచ్చినా కూడా ఏం అవ్వదు కదా? ఏం కాదు, నీళ్లు పోయేటట్టు పెట్టినాంగా. ఇగో 4 వైపుల నుంచి నీళ్లు ఎక్కువైతే ఎమ్మటే వచ్చేస్తాయి బయటికి. దాంట్లో నిలబడవు నీళ్ళు అసలు. దీనికి మీరు రోజు నీళ్లు చల్లుతుంటారా?
రోజు ఏం చల్లను, ఎప్పుడు వారానికి ఒకసారి ఇట్లా పైప్తో ఇట్లా 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 మరి చల్లి. గడ్డి విపరీతంగా పెరిగితే కట్ చేస్తారా? ఇంకా కట్ చేసేంత రాలేదు, ఇంతవరకే వస్తుంది. కొంచెం ఇగో ఈ సైడ్లో మటు వస్తే కట్ చేసినాం, కానీ అంత పెద్దగా పెరగలేదు ఇంకా. ఓకే. పళ్ళ చెట్టు అంటే ఇగో ఇంట్లో పెట్టినాం. ఇది యాపిల్ వేరు, ఆ, వేరు యాపిల్ పిందెలు ఉన్నాయి. అవును. ఇది పెట్టి మళ్ళీ ఇందులో ఇది ఒక పెద్ద చెట్టు, బత్తాయి చెట్టు పెట్టి అక్కడ మళ్ళీ 2 ఇది మందార, అది నందివర్ధనం ఈ పెట్టి. మందారం ఒకసారి మీరు పట్టుకొని చూడండి, మీ అరచేయి ఎంత ఉంది అది. అవును, ఎంత మంచి కలర్ అసలు. వీటిలలో పాలకూర, ఇది ఇది టమాటా, ఇది మొరంగడ్డ అంటాం కదా, దినుసుగడ్డ. అది ఓకే, అది స్వీట్ పొటాటో అంటారు ఇంగ్లీష్ లో. అది ఇట్లా దీంట్లో పాలకూర, పచ్చిమిరపకాయలు. అవన్నీ ఏంటి, స్టోర్ రూమా? మట్టి స్టోర్ చేసుకున్నాం. ఎప్పుడు ఏం పెడతామో తెలియదు కదా, రెడీ ఉండాలని. ట్రాక్టర్ మట్టి పోపించుకుంటే అది మిగిలింది, అట్లా ఉంచుకొని ఎప్పుడు కొత్త చెట్లు పెట్టేప్పుడల్లా అందులో వర్మి కంపోస్ట్, కోకోపిట్టు, ఇది ఇవన్నీ కలిపి పెడతా ఉంటారు. అది చూడండి టమాటాలు ఎన్ని ఉన్నాయో, అసలు చెట్టు నిండా ఉన్నాయి. పెద్ద గ్రో బ్యాగ్, ఈ స్టాండ్ కూడా చేపించారు మంచిగా. దానికి స్టాండ్ చేపించినాం, అది సైడ్ ఊకే ఇట్లా పోతుందని దానికి సరిపోయిన స్టాండ్ చేపించారు. దీంట్లో కూడా బీర సొర, ఇందులో బీర దొండ ఉంది, ఇది సొరనేమో ఈ మడిలో ఉంది. ఓకే. అది సొరకాయ చూడండి పైన ఎట్లా కాస్తున్నాయో, సొరకాయలు పిందెలు ఇప్పుడే. ఇది బీర, ఈ సొరల మొత్తం పిందెలు పడ్డాయి. మరి లాన్ కి ఒక సైడ్ పిల్లర్ లో ఇది సెట్ చేసుకున్నారు చూడండి. ప్రతి ఒక్క పిల్లర్ మీద ఏదో ఒకటి సెట్ చేసినాం. వాటికి మళ్ళీ ఇక్కడ బొమ్మలు, ఇది గొల్ల బొమ్మ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బొమ్మ ఉంటుంది. మీరు ఏ పిల్లర్కి చూసినా నేను నోటీస్ చేయలేదు, దేవుని బొమ్మలు ఉంటాయి అన్ని. ఓకే. ఇక్కడ ఈ కుండీ కూడా మీరు చేసినట్టుంది. ఇది తయారు చేసింది, మేము పోసుకుంది. మీరు పోసింది అది భలే చేసిరంటే. ప్లాస్టిక్ బుట్ట 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి అది మోడ్ లాగా వాడుకొని డిజైన్ రావాలని పోసినాము. ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలే, మంచిగా వచ్చింది, చూడడానికి మంచిగా ఉంది. ఈ మళ్ళు సొంతంగా మేము కట్టుకుందే. మీరు కట్టిందే ఇది? మీరు మాల్ కలిపి మీరు ఆయన కడుతుంటే నేను పక్కన. ఈ మొత్తం ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఐటెం మేము కట్టుకున్నది, మా సొంతంగా చేతులతో కట్టుకున్నాం. విన్నారు కదా. ఇక ఇప్పుడు చెప్పండి, మనం కష్టం అని మనం అనుకుంటాం కదా, ఆంటీ అంకుల్ ఎంత ఈజీగా చేశారో చూడండి. ఇద్దరమే మళ్ళా ఆయన చేస్తుంటే నేను పక్కన ఉంటాను. మొత్తం ఎన్ని, 3 ఇక్కడ ఇది పెద్దది, అది పెద్దది, మధ్యలో 2 చిన్నవి, 2 చిన్న, అవి 4, ఈ 2 పెద్దవి, 6 మళ్ళు. అన్ని మడులు ఇద్దరే కట్టుకొని మళ్ళీ ఇట్లా కలర్స్ వేసుకొని ఈ ఆ కలర్స్ ఆ బొమ్మలు మొత్తం కూడా మా అమ్మ వేసింది. అంటే వాల్ కి కదా, వాల్ కి పెయింటింగ్ ఉన్నాయి, ఆ పెయింటింగ్స్ మొత్తం మా అమ్మ వేసింది. ఈ కలర్స్ మాత్రం, ఈ కలర్స్ మేము వేసి పెడితే ఈ గీతలు కూడా ఆమె వచ్చినప్పుడే కొడుతుంది. ఆ నాగర్ కర్నూలు ఉంటుంది, వచ్చినప్పుడు ఇవన్నీ చేసిపోతుంటుంది. మొత్తం సెట్ చేసిపోయింది. ఇంకా మేము ఏమైనా చూసుకోవటం ఇక వీటిని. మీరు ఇవన్నీ తయారు చేసి, కుండీలు తయారు చేసి, మడులు తయారు చేసి, పని మాది. ఇట్లాంటి పనులు మాయి. ఏమైనా కొత్త ఇట్లా పెయింటింగ్లు వేయటం, ఇగో ఇట్లా ఈ ముగ్గు చూడండి, ఇవి వేయటం. ఓకే. ఇదంతా ఒక దారి లాగా మనకి. మిద్దె తోట మొత్తం ఉన్నాయి దారులు, అన్నిటికి ఇటుక దారి. అవన్నీ ఈ ముగ్గులు వేయటం మొత్తం మా అమ్మాయి పని. వెంకటేశ్వర స్వామి బొమ్మను కొనుక్కొచ్చుకొని వినాయకుని విగ్రహాలు చేసేవాళ్ళు అమ్ముతుంటారు కదా ఈ విగ్రహాలు, అక్కడ కొనుక్కొచ్చుకొని ఇట్లా దిమ్మె కట్టి దీనికి ఈడ పెట్టుకున్నాం. దాని పిల్లర్ మీద ఒక సిమెంట్ ఇటుక పెట్టి, సిమెంట్ ఇటుక మీద ఇట్లా దీన్ని ఫిక్స్ చేసి సిమెంట్ కదలకుండా. మళ్ళీ ఈ పెయింటింగ్ మేము వేసుకున్నాం. ఇది మొత్తం ఓన్లీ వైటే ఉండే, ఈ పెయింట్ మొత్తం మా అమ్మాయి వేసి, గోల్డ్ పెయింట్. ఇంకా దేవునికి వీళ్ళు దీపాలు పెడుతురు, వీళ్ళిద్దరు బామలు. ఈ స్టాండ్ చూడండి ఒకసారి, చూపియండి అంటే. ఈ స్టాండ్ కూడా మనకి కిటికీ గ్రిల్స్ తీసేసిన కిటికీ, పాత బిల్డింగ్లు తీసేసిన వాళ్ళు అమ్ముతారు. అవి తెచ్చుకొని అవి పెట్టించి ఎల్డింగ్ చేపించుకొచ్చుకున్నాం అంతే. స్టాండ్ రెడీ. అట్లా ఒక 100-200 బాటిల్స్ ఉంటాయి. బాటిల్స్ కింద బోలెడు ఉన్నాయి. అట్లా కోయటం, దానికి కలర్ వేయటం, కింద రంధ్రాలు పెట్టడం, అందులో చెట్టు పెట్టడం. సూపర్. ఈ స్టీల్ అయితేనే ఖరాబ్ కావని ఇది తెచ్చిపెట్టినాం కొన్ని. ఇంకా అట్లా చుట్టూ ఉంటాయి బాటిల్స్. అయితే బాటిల్స్ హ్యాంగింగ్ మొత్తం మన గ్రిల్స్ చుట్టూ ఉన్నాయి. ఆ పిచ్చుక కూడా మీరు పెట్టినా అవి కట్టినా మేమే తెచ్చిపెట్టినాం. అంటే ఒరిజినల్ పిచ్చుక కూడా అది కొన్నది కాదు, మామూలుగా. మీరు షేడ్ నెట్ వేస్తారా అంటే పైన? వేసినాం, ఎండాకాలంలో వేసి ఇంకా ఎండ అయిపోయిన తర్వాత గాలికి ఊకే ఎగిరిపోతుంది.
అక్కడ చేపల కాడ ఉండాలి కొంచెం అని చెప్పి అక్కడ ఒక వరకు ఉంచుకున్నాం. ఇక ఈ ఏరియాలో చూడండి, ఇక మనకి కొత్త కొత్త మొక్కలు ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్తారు. బిల్లగానే 2-3 రకాలు ఉన్నాయి. ఇది వంగ మొక్క, ఇది పసుపు కదా అంటే ఇది సత్యనారాయణ చెట్టు అనుకుంటున్నా కాదా? పసుపే అనుకుంటున్నా నేను. ఇది సత్యనారాయణ, అది సత్యనారాయణ చెట్టే, ఇది కూడా అదే. ఇది కూడా అదేనా? కానీ పసుపు కూడా ఇట్లనే ఉంటది. ఇక పసుపు ఇది అనుకుంటా, అయి ఉండొచ్చు. ఇది ఉంది డిఫరెంట్ కాకు, అది అయి ఉండొచ్చు. అది ఇది ప్రతి ఒక్క దాంట్లో ఈ పచ్చిమిరపకాయ చెట్టు ఒకటి, వంకాయ చెట్టు ఒకటి అట్లా పెట్టినాం. ఇక తెల్ల మందారం చూడండి, చూపేయండి అంటే మీరు. తెల్ల మందారం 5 కలర్స్ ఉన్నాయి మందారాలు, 5 కలర్స్. ఇది వైట్, అది ఆరెంజా, ఇది రెడ్డా. రెడ్ చూపించండి ఒకసారి, పట్టుకోండి మీరు. రెడ్ చూడండి ఎంత సైజు ఉంది, అరచేతితో పట్టుకొని చూడండి. అరచేతి చూడండి, దో సైడ్ నిండు ఉంది. ఎంత బాగా పూసినాయి. ఒక రోజే 3 పూలు పూసినాయి. భలే ఉంది మీ చెట్టు. ఇగో ఇది మిద్దె తోట నుంచి ఇంకొక సైడ్ నుంచి అండి ఇట్లా ఉంటుంది. ఇదేం మొక్క అంటే? ఇది మరి నిమ్మకాయో బతాయో. నిమ్మకాయ లాగానే ఉంది. ఇంక ఎయ్యి రాలేదు ఖాతాకి. ఆరెంజ్ ఒకటి, నిమ్మ ఒకటి అయి ఉంటాయి, 2 సేమ్ ఉన్నాయి ఇక్కడ. ఇదేమో డ్రమ్ములో పెట్టారు, ఇవేమో బ్లూ కలర్ డ్రమ్ములో పండ్ల చెట్లు పెట్టుకున్నాం. అయితే ఇవి కూడా సరిపోవాటికి అని చెప్పి అవి పెద్దవి కట్టుకొని ఇప్పుడు అందులో పెట్టినాం. షిఫ్ట్ చేస్తున్నారు. పూలలో మాల కట్టుకుంటాం కదా, మరువం అంటారు. మంచి వాసన వస్తుంది. ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది మంచి వాసన. సపోటా సపోటా కిందలో వస్తుంది ఇప్పుడే. జేడ్ ప్లాంట్ చూడండి, దాంట్లో పెట్టారు. ఇదిగోండి జేడ్ ప్లాంట్. అదేం మొక్క అంటారా అంటే? ఏమో పేరు తెలియదు కానీ ఆకులే ఈ కలర్ అయినాయి, పువ్వు కాదు. పువ్వు ఏమో ఇగో చిన్నది మధ్యలో వస్తుంది కదా. ఇది చామంతులు, మా చెట్టు నిండా చిట్టి చామంతులు. ఇక్కడ ఇంకా పెట్టాలి, ఈ బకెట్లలో ఖాళీ ఉన్నాయి కదా. ఖాళీగా ఉన్నాయి, గింజలు పెట్టినా కానీ రాలేదు. మొన్న వర్షాలు వచ్చేసరికి పోయినాయి. ఇది ప్లూమేరియా అంటారు. ఇదేమో ఈ తిప్పతీగంట. అదేనా? ఓకే. ఆంటీ అంకుల్ పైకి వచ్చిన వాళ్ళందరికి తినమని, ఆకులు తినమని ఇస్తారని చెప్పిరుగా. ఆకులా? అయ్యి వామాకు అందులో అటువైపునే. వామాకు ఇన్సులిన్ ఆకు కింద ఉంది. ఇది ఒక రకం బెండ, ఇది స్టార్ బెండ కదా. స్టార్ బెండ అయిపోయినాయి, తీసేసినాం. మొన్నటి దానిక తెంపినప్పుడల్లా 1 కిలో బెండకాయలు వెళ్ళేది, కానీ ఏమో కుచ్చుకుంటాయి చేతులకి. ఓ ముళ్ళు ఉంటాయి కదా వాటికి. నాటు బెండ అట్లనే ఉంటాయి. సంపంగా ఏమంటారు, ఇది పూలు చిన్న చిన్న పూలు పూస్తాయి. పారిజాతం చెట్టు కింద ఒక క్లాత్ వేసి పెట్టి నైట్ పొద్దున దాని మీద క్లాత్ మీద పడ్డంత వరకు తీసుకొని ఆ పూలనే పెట్టాలి. చెట్టు మించి తెంపరంట ఈ పూలని. ఇది ఒక జామ, ఇది ముద్ద మందారం. ముద్దగా మండ తీసుకొచ్చి పెట్టినాం వాళ్ళ ఇంట్లో, మంచిగా నాటుకుని. వాళ్ళ ఇంట్లో అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మిద్దె తోట కూడా ఉంది, అది కూడా చూపిద్దాం మనం. అవును. ఇది చెప్పండి అంటే, ఈ టవర్. ఇది టవర్ మా అమ్మాయి ఇట్లా తయారు చేసింది. ఆ హోల్స్ ఎట్లా పెట్టారు? కాల్చి ఇనుప అది సువ కాల్చి ఇట్లా లోపలికి వచ్చింది. వేడి దాన్ని పెట్టి ఇట్లా ఒత్తితే అట్లా రంధ్రాలు అయినాయి. కార్ టైర్, ట్యాంగిల్ హార్ట్, అది హ్యాంగింగ్ ప్లాంట్. ఇదిగోండి ఇక్కడ ఇంకో బాటిల్స్ లో చేసి చూడండి. ఇది ఎంత చిన్న బాటిల్స్ ఒక బాటిల్కి ఈ కడ్డీకి ఫిక్స్ చేసింది. ఇలా కొంచెం మట్టి పోసి మళ్ళీ ఇట్లా తయారు చేసింది, హ్యాంగ్ చేసి. ఇక హ్యాంగింగ్ బాస్కెట్ రెడీ. ఎంత బాగుందో చూడండి. అల్లం డబ్బా మీద వచ్చే మూత, ఆ మూతకి రంధ్రాలు పెట్టి ఇట్లా పైపులు ఇట్లా పెట్టి చేసింది. చాలా క్రియేటివ్ ఐడియాస్. ఇది టైర్ల కింద ఇటుకలు పెట్టినాం, సిమెంట్ ఇటుకలు అంటే టైర్ నుంచి మట్టి పోకుండా బండి బస్తా కింద వేసినాం. లోపల నుంచే బస్తాలు వేసి బస్తాల మీద మట్టి పెట్టుకున్నారు. ఇదంతా పెళ్లి బృందం. గోడ మీద పెళ్లి బృందం ఉన్నారు చూడండి. ఇది పళ్ళకి, ఇది తీసుకోండి మంచిగా. ఇక్కడ గోడ మీద మొత్తం ఉన్నాయండి పెయింటింగ్స్ అన్ని. పల్లెటూరుకి సంబంధించి పల్లెటూరు వాతావరణం లాగా ఉండాలని ఎల్లో కలర్. ఇక్కడ మందారం. ఓకే, మీరు ఇందాక చెప్పిన ఎల్లో కలర్ ఇదేనా? ఇది ఇంకొక రకం. ఓహో, ఇది కూడా మందారే. ఎప్పుడు చూడని మందారంలా ఉంది. ఇది ఏమంటారు మరి వాటిని? దీని పేరేమో తెలియదు కానీ ఇది మందారం పువ్వే. ఇది ఏదో చెట్టు, అది అట్లా పోతా ఉంది పాములాగా. చిన్నది పెట్టినాం అప్పుడు. జముడు అంటారు కదా, జముడా, బ్రహ్మ జముడు ఏదో అంటారు. ఇదేం చెట్టో తెలియదు కానీ నాకు
ఇంత మంచి డిజైన్ వస్తుంది. అయితే ఇగో ఈ రాలి పడితే కూడా దీంట్లో నుంచి చెట్టు వస్తుంది. మదర్ ఆఫ్ 1000 అంటారు దీన్ని. ఈ రాలి పడి చెట్లు వస్తాయంట. ఇది ఆకు నుంచి వస్తాయి. ఒక్కొక్క అట్లా ఆకుకి కుప్పలు కుప్పలు వస్తున్నాయి చెట్లు అవి. దీని పేరు మదర్ ఆఫ్ 1000 అంటారు. దాంట్లో ఇంకొక రకం ఇది. ఇక్కడ జేడ్ ప్లాంట్ ఎంత ముద్దుగుందో చెట్టు అయితే. రెయిన్ లిల్లీ అంట. రెయిన్ లిల్లీ 3-4 రంగులు ఉన్నాయి ఇక్కడ. ఇది అక్కడ వైట్ అవన్నీ ఇగో పింక్. ఇగో నిన్న మొన్న వర్షాలు వచ్చినాయిగా, ఇంకా ఈ మొగ్గలు వచ్చినాయి. రేపు పూస్తాయి పూలు ఇవి. ఇది షో చెట్టు ఉండే మంచి పూలు పూసేది. అయితే అంతా ఎండిపోయింది, మళ్ళీ అదే ఎగురు వస్తుంది. కంపోస్ట్ చేసినట్టున్నారు కదా. ఇది ఒక షో చెట్టు. ఓకే, అవి సక్కులేండి. దాని డిజైన్ ఇట్లా పోతుంది. సక్కులేండి. అయితే ఈ కింద మండ ఒక్కటే ఉంటే స్టాండర్డ్గా ఉండదని చెప్పి నేను చుట్టూ పెట్టే కొంచెం దానికి అండగా ఉంటాయని. చూడండి కొబ్బరి బోండాలండి ఇవి. కొబ్బరి బోండాలు ఎంత మంచిగా కలర్ వేసి హ్యాంగింగ్ బాస్కెట్స్ కంటే అందంగా తయారు చేసిరు. చూడండి కొబ్బరి చిప్పలు, ఇవి కొబ్బరి చిప్పలండి. అంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత వస్తుంది కదా, వచ్చే చిప్పలే నీట్గా చేసి దానికి రంగులు వేసి రంధ్రాలు పెట్టి మిషన్ తోటి వాటికి ఆ స్టాండ్ చేసి రింగులు పెట్టి పెట్టిర్రు. దాంట్లో మొక్కలు ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో, క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ భగవంతుడు బొమ్మరిల్లు కొలువు. మా మనవరాళ్ళు వచ్చినప్పుడు ఆడుకుంటారని అదొకటి తయారు చేయించుకున్నాం మేము. చేయించుకున్నాం కాదు, ఇది ఒక్కటి ఉంటే ఇంట్లో దీనికోసం ఇంత పెద్ద స్టాండ్ ఇట్లా తయారు చేసుకొని దాన్ని ఫిక్స్ చేసినాం ఆడ బొమ్మల కొలువు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇక పూజలు చేస్తూ ఉంటారు, దీపాలు ముట్టిస్తారు, కథ చేస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.